హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మారేడికాయ జ్యూస్. మారేడి పండు అంటే మన పత్రి చెట్టు అంటాం కదా, దాని పండ్లు. అవి నార్మల్గా ఎవరికి తెలియదు దాంతో జ్యూస్ చేస్తారు అని చెప్పేసి. అది మంచి హెల్త్కి మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఆ జ్యూస్ ఎట్లా చేద్దామో చూద్దామా. ఇదే మారేడి పండు ఫ్రెండ్స్, చూడండి. దానికి సరిపడినంత బెల్లం ఉంది పక్కన. అది కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలు అంటే కట్ చేసేసుకొనేసి. అది కింద పడితేనే పగిలిపోతుంది. అది మంచిగా గుజ్జు తీసేసుకొని చిన్న గంజులు వేసేసుకొని మంచిగా కలపాలి. పీచు ఉన్ని గుజ్జు సపరేట్ అయ్యేలా. కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకుంటా కలపాలి. జల్లెడ తీసుకొని జల్లెట్లో అడగోసుకోవాలి. పీచు సపరేట్ అయిపోయేలాగా, వాటర్ ఉన్నది సపరేట్ అయిపోయేలాగా జ్యూసు అడగోసుకోవాలి. అడగోసిన తర్వాత పీస్ అనేది ఉంటుంది కదా, పీచు సపరేట్ తీసి మళ్ళీ గంజులు వేసేసుకోవాలి. ఆ చిన్న గింజలు అనేటివి కూడా తీసేసి దానిలో వేసేసుకొని మొత్తం ఆ గంజులో వంపేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని కలపాలి. కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం గుజ్జు అనేది మళ్ళీ కొంచెం వెళ్తుంది. మళ్ళీ జల్లెట్లు వేసేసి మళ్ళీ వడగట్టుకోవాలి. మొత్తం తీసి పిండేసినాం కదా, ఇప్పుడు కొంచెం బెల్లం తీసేసుకొని ఆ చాకుతోని చిన్న పీసులాగా కట్ చేసేసి ఆ జ్యూస్లో వేసేయాలి. జ్యూస్లో వేసిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం కలపాలి. మళ్ళీ కలిపేస్తే మొత్తం బెల్లం అది కరిగిపోతుంది. బెల్లం ఉన్ని అది కరిగిపోయిన తర్వాత ఒక చిన్న జాలి తీసుకోవాలి. మళ్ళీ ఇంతకుముందు అనేది కొంచెం హోల్స్ పెద్దగా ఉంటాయి కదా, ఇది కొంచెం హోల్స్ చిన్న జాలి తీసేసుకొని అడగట్టేసుకోవాలి. దాంట్లో చూసాను కదా, చిన్న గింజలు ఉన్నాయి తెల్లగా, అవి కొంచెం ఒగరు వస్తాయి కాబట్టి చిన్న జాలితో వడగట్టేసుకుంటే అవి కూడా రాకుండా వెళ్ళిపోతాయి. అవి తీసేసి మనం గ్లాస్లో పోసుకొని తాగేస్తే అయిపోతుంది. అయితే ఇది షుగర్కి మాత్రం చాలా యూజ్ అవుతుంది, హెల్త్కి మాత్రం చాలా మంచిది. మీకు ఎక్కడ దొరికినా కూడా అది మాత్రం యూజ్ చేసుకోండి, జ్యూస్ చేసుకొని తాగండి, చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. మన ఛానల్ వీడియోస్ కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. జ్యూస్ మాత్రం హెల్తీగా తాగండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.